ఇక సిటీ శివార్లలోనూ వర్షం పడుతోంది. కుత్బులాపూర్, సుచిత్ర, కోంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, గుండ్ల పోచంపల్లి, బహదూర్పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, షాపూర్ నగర్, గాజుల రామారంలో వర్షం కురిసింది. బండ్లగూడ, కిస్మత్పుర, హైదర్షా కోట్, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, గండిపేట పరిసర ప్రాంతాల్లోనూ వర్షం పడింది. హైదరాబాద్కు మరోసారి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. రానున్న 2 గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, షేక్పేట్, మాదాపూర్, కుకట్పల్లి, మియాపూర్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించింది. సిటీ శివార్లలోనూ జోరు వర్షాలు పడతాయని చెప్పింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. జిల్లాలకు కూడా హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్కు అలర్ట్ ఇచ్చింది. రానున్న 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని ప్రకటించింది. నగరంలో కుండపోత వర్షం అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా దంచుకొట్టిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ఏరియాల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నంలో ఈదురుగాలులతో జోరుగా వర్షం కురిసింది. అబిడ్స్, నాంపల్లిలో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ఎంజే మార్కెట్, కోటి, బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. కుకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట్ వైపు కూడా వాన పడింది. ఇక ఐక్య వద్ద ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ క్లియరెన్స్ ఎలా కొనసాగుతోంది? వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అక్కడ? ఎస్ అవంతి, హైదరాబాద్లో గత 1 అవర్ కింద కురిసినటువంటి భారీ వర్షానికి అయితే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. మనం ప్రస్తుతం ఒకసారి గమనించవచ్చు. రాయదుర్గం మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అయితే ఇటు ఐటీ కారిడార్ కావడంతో సాయంత్రం వేళలో ఇళ్లకు వెళ్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి ఇటు రోడ్ల మీదకి వాహనాలు రావడంతో అయితే ఇటు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కానీ ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఎక్కడ కూడా జామ్ అవ్వకుండా అయితే ఇటు అధికారులు ముందుకు నడిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటు కొంత స్లో మూమెంట్గా వెహికల్స్ అయితే ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా సాధారణంగానే ఇటు ఐటీ కారిడార్లో అయితే సాయంత్రం వేళలో కొంత ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా ఇటు రాయదుర్గం మెట్రో స్టేషన్కి వచ్చేటువంటి పికప్స్ కానీ డ్రాపింగ్కి సంబంధించినటువంటి వాహనాల రద్దీ కూడా సాధారణంగా ఎక్కువగా ఉండడంతో ఇటు దానికి వర్షం తోడైనటువంటి పరిస్థితి. ఇటు కూకట్పల్లి, కేపీహెచ్బిలో ఉన్నటువంటి వర్షానికి సంబంధించి అయితే వర్షం కారణంగా ఇటు చాలా ప్రాంతాలలో ఇటు అయినటువంటి ట్రాఫిక్ జామ్ ఆధారంగా అయితే ఇక్కడ కూడా కొంత ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు చూడవచ్చు, ట్రాఫిక్ను కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్లోని ఇటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు మొదలు ఇటు సీనియర్ అధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అయితే వాహనాలను ముందుకు కొనసాగిస్తున్నటువంటి ఒక విజువల్స్ని అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇటు ఐకియా సెంటర్ మొత్తం కూడా అన్ని వైపుల నుంచి కూడా ట్రాఫిక్ ఇన్ఫ్లో అండ్ అదేవిధంగా అవుట్ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు మనం చూడవచ్చు, ఇక్కడ ఐకియా రాయదుర్గం సంబంధించినటువంటి ఏదైతే మనకి ఇటు డౌన్ రోడ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి కూడా అండర్ పాస్లో నుంచి కూడా ఇటు వెహికల్స్ అయితే చాలా మూమెంట్ ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. దీంతో ఇటు ప్రజలందరికీ కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా అయితే అధికారులు ముందుకు వెహికల్స్ నడిపిస్తున్నటువంటి ఒక సిచ్యువేషన్స్ మనం చూడవచ్చు. ఇటు 2 వైపులా కూడా మనం ప్రజెంట్ రాయదుర్గం మెట్రో స్టేషన్ ముందున్నటువంటి అండర్ పాస్లో వెహికల్ మూమెంట్ కనుక గమనిస్తే కొంత స్లో మూమెంట్గా వెహికల్స్ అయితే ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా అయితే అధికారులు ఇటు చర్యలు తీసుకుంటూ ముందుకు కొనసాగిస్తున్నటువంటి ఒక పరిస్థితిని చూస్తున్నాం. ఎందుకంటే సుమారు గంట పాటు కురిసినటువంటి భారీ వర్షానికైతే హైదరాబాద్లో పాటు ఇటు ఐటీ కారిడార్ తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురవడం జరిగింది. భారీ వర్షం కారణంగా ఈ ప్రాంతాలలో సాధారణంగానే ఉన్నటువంటి ట్రాఫిక్తో పాటు ఇటు రద్దీ కూడా కొంత
ఎక్కువగా ఉండడంతో ఇటు వాహనాలన్నీ కూడా కొంత స్లో మూమెంట్గా ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలలో అయితే వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని 3 గంటల పాటు నివేదికలు ఇవ్వడం క్రమంలో అయితే చాలా ప్రాంతాలలో కూడా భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అంతేకాకుండా రానున్న గంట పాటు కూడా వర్షం కురిసేటువంటి ఛాన్స్ ఉండడంతో అయితే ప్రధానంగా ఇటు రోడ్లపై ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్లు లేకుండా అయితే అధికారులు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు హైదరాబాద్లోని సెంట్రల్ జోన్లో కనుక మనం గమనిస్తే సెంట్రల్ జోన్లో ఉన్నటువంటి నాంపల్లి, అబిడ్స్, అంతేకాకుండా ఇటు గాంధీ భవన్ తదితర ప్రాంతాల్లో కూడా భారీగానే వర్షం కురవడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఓల్డ్ సిటీలోని చాలా ప్రాంతాలలో కూడా ఇటు 7 సెంటీమీటర్లకు మించినటువంటి వర్షపాతం నమోదైనట్లయితే ఇప్పటికే వాతావరణ శాఖ నివేదికలు చెప్తున్న క్రమంలో ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు సాయంకాలంలో ఇళ్లకు వెళ్ళేటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు అయితే ఇటు ముందుకు కొనసాగిస్తూ అయితే ఇటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు మొదలుకొని అంతేకాకుండా ఉన్నతాధికారులు అందరూ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇప్పటికే ఇటు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తదితర ప్రాంతాలలో ఇటు వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి అయితే భారీగా వరద నీరు అనేది వచ్చి చేరుతూ ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా సంబంధిత శాఖల అధికారులు అయితే ఇటు ప్రజలకు సూచిస్తున్న క్రమంలో ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి కూడా ప్రధాన రహదారులపై వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా కొంత జాగ్రత్తలు పాటించాలంటూ కూడా ట్రాఫిక్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ఇటు ట్రాఫిక్ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు తీసుకునేందుకు ఇటు అధికారులు అయితే క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ మనం ఒకసారి చూడవచ్చు ఐకియా సెంటర్లో పరిస్థితికి సంబంధించి ఇటు ఐకియా కానీ అదేవిధంగా డౌన్లో ఉన్నటువంటి హైటెక్ సిటీ తదితర ప్రాంతాలలో అయితే దీనికి సంబంధించి ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు ఇటు డీసీపీ స్థాయి అధికారులు అయితే ప్రత్యక్షంగా ఈ యొక్క ట్రాఫిక్ను గమనిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. సో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూడవచ్చు. అంతేకాకుండా ఈ ప్రాంతం మొత్తం కూడా ఎందుకంటే సాధారణంగానే లక్షలాది వెహికల్స్ అయితే ప్రతిరోజు కూడా ఇక్కడ ట్రాఫిక్ కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే వర్షానికి సంబంధించినటువంటి సమయంలో కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఒకసారి సైబరాబాద్ సంబంధించినటువంటి ఈ డీసీపీ కూడా ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, వర్షం కురిసిన సందర్భంలో ట్రాఫిక్ ఏ విధంగా పునరుద్ధరిస్తున్నారు సార్? రైన్ కురిసినప్పుడు మనకి వాటర్ లాగింగ్ ఇష్యూస్ బాగున్నాయి. దానికి వాటర్ లాగింగ్ అయిన దాన్ని బట్టి ప్లాన్స్ మారుతుంటాయి. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న టోలీ చౌకీ దగ్గర వాటర్ లాగింగ్ అయింది. అక్కడ షేక్పేట ఫ్లైఓవర్ తీసుకునే పరిస్థితి లేదు. అప్పుడు మేము టోలీ చౌకీ పోయే కమ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టువర్డ్స్ నార్సింగి అండ్ టిప్పుకానా బ్రిడ్జ్ నుంచి లంగర్ హౌస్ పంపించడానికి డైవర్ట్ చేసినాం. అదేవిధంగా త్రూ సీగేట్ నుంచి కేబుల్ బ్రిడ్జి నుంచి రోడ్ నెంబర్ 45 ద్వారా పంపించడానికి అట్లా ప్లాన్ చేసినాం అకార్డింగ్ టు వాటర్ లాగింగ్. దానివల్ల ఇంకోటి విజిబిలిటీ తక్కువ ఉంటుంది వాటర్ లాగింగ్ వల్ల. 2 వీలర్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు స్లో మూమెంట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి విజిబిలిటీ ఉండదు, ఎక్కువ డిస్టెన్స్ కనపడదు. అది ఒకటి పూర్ లైటింగ్ ఉండడం వల్ల కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. ఫైనల్గా రిస్టోర్ చేస్తాం. సార్, సాధారణంగానే ఈ ఐటీ కారిడార్లో లక్షలాదిగా వెహికల్స్ వచ్చి వెళ్తుంటాయి. కానీ ఈ సందర్భంలో వర్షం కురిసినప్పుడు కొంత ట్రాఫిక్ జామ్ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? ఫస్ట్ దీనికి సంబంధించి చర్యలు అని అంటే దానికి ప్రివెంటివ్ మెజర్స్ మనం ఏమంటే ఇక ఇప్పుడు వెహికల్ పూలింగ్ ఒకటి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రోడ్ వైండింగ్ ఒకటి చేయాలి. ఆ రోడ్ వైండింగ్ వర్క్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, రోడ్ వైండింగ్ అయితే. సో కాబట్టి ఇది నడుస్తుంటుంది. ఒక్క నిమిషం. సో మొత్తంగా చూస్తే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రధానంగా ఐటీ కారిడార్ మనం ఒకసారి చూస్తున్నాం, దృశ్యాలన్నీ కూడా గమనించవచ్చు. ఈ ప్రాంతంలో అన్ని వైపుల నుంచి కూడా ఇటు వాహనాలు అనేవి ఒక్కసారిగా ఇక్కడి నుంచే వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు కూకట్పల్లి కానీ అదేవిధంగా కేపీహెచ్బి, అదేవిధంగా బాచుపల్లి, మియాపూర్ తదితర ప్రాంతాలకు ఇటు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ఉద్యోగులు వెళ్ళడానికి ప్రధాన రహదారి కావడంతో అయితే అంతేకాకుండా ఇటు మెట్రోకు వెళ్ళేటువంటి ప్రజలు, ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ రాయదుర్గం నుంచి ప్రారంభమయ్యే మెట్రో ఆధారంగా అయితే ఇటు నాగోల్ వరకు అదేవిధంగా ఎల్బీ నగర్ వరకు వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా ఈ మెట్రో ఆధారంగానే వెళ్తున్న క్రమంలో కొంత పికపింగ్ డ్రాపింగ్ సంబంధించి కూడా, ఎందుకంటే ఐటీ కంపెనీస్ నుంచి వెళ్ళేటువంటి ఉద్యోగులను కూడా ఇక్కడ డ్రాపింగ్ చేసే క్రమంలో మనం ఒకసారి మెట్రో స్టేషన్ కనుక గమనిస్తే ఆ ప్రాంతం మొత్తం కూడా జనాలతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. సో అంతేకాకుండా
అంతేకాకుండా ఈ కింద ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా ప్రజలందరూ వచ్చి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ భారీగా వాహనాలు అయితే ఇక్కడ స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితి. సో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా వెహికల్ ఎక్కడ కూడా మూవ్మెంట్ తగ్గకుండా అయితే అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క సిబ్బందితో, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మార్షల్స్ కానీ అదేవిధంగా ట్రాఫిక్ ఆఫీసర్స్ అందరితో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు అయితే పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు తద్వారా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకు ట్రాఫిక్లో కనుక గమనిస్తే ఇటు సిగ్నలింగ్తో పాటు కొంత వెహికల్ మూవ్మెంట్ కొనసాగుతుంటుంది. కానీ ఇలాంటి ఏదైతే వర్షం పడ్డటువంటి సమయంలో అయితే ప్రధానంగా ఇటు ఆటోమేటిక్ కాకుండా మాన్యువల్ సిగ్నల్స్ని కూడా తీసుకొని అయితే ఎక్కడికక్కడ ఇటు ట్రాఫిక్ సంబంధించి ప్రజలు ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను కూడా డైవర్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. మనం ప్రస్తుతం ఇటు రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి యూటర్న్ తీసుకునేటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ఒక వైపు నుంచి వస్తున్నటువంటి ట్రాఫిక్ను ఇటు ఆపివేసి కూడా అటు యూటర్న్ తీసుకునేటువంటి ఒక పబ్లిక్ను కూడా ముందుకు కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు సాధారణంగా ఏదైతే ఇటు మనకు కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్ళేటువంటి వాహనాలకు కూడా అనుమతిస్తూనే మరొక వైపు ఇటు వాహనాలను ముందుకు కొనసాగిస్తున్నటువంటి ఒక విజువల్స్ను మనం గమనించవచ్చు. ఇటీవల కురిసినటువంటి గంట క్రితం కురిసినటువంటి భారీ వర్షానికి ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా ప్రాంతాల్లో వాటర్ జామ్ అయి ఉన్న క్రమంలో వాహనాలు కూడా కొంత ఆచితూచి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు ద్విచక్ర వాహనాలు వెళ్తున్నటువంటి ప్రజలు కూడా ఇటు వాటర్లో కొంత ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని గమనించి అయితే కొంత స్లో మూవ్మెంట్ కూడా కొనసాగుతూ ఉంది. కానీ మరికొన్ని గంటల పాటు కూడా వర్ష ప్రభావం ఉన్నదని ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో అయితే ప్రజలందరూ కూడా చాలా సేఫ్గా ఇళ్లకు చేరుకోవాలి. అంతేకాకుండా ఎక్కడ కూడా ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకైతే ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు ఈ యొక్క పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఇటు వాహనాలను ముందుకు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లోని ఇటు సైబరాబాద్ అదేవిధంగా ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మరికొన్ని గంటల పాటు కూడా వర్ష ప్రభావం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రధానంగా ఇటు ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, అంతేకాకుండా నాలాల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ఇటు ఏదైతే వారి గమ్యాలను చేరుకునే పరిస్థితిలో ఇటు రోడ్ వేస్ కానీ అదేవిధంగా నాలాల పక్క నుంచి వెళ్తున్నటువంటి వాహనాలు కూడా ప్రమాదాలకు గురైనటువంటి పరిస్థితులు కూడా మనం గడిచిన 3-4 రోజుల్లో చూసిన క్రమంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వారి గమ్యానికి చాలా సేఫ్గా వెళ్లేందుకు అయితే ట్రాఫిక్ అధికారులు అర్ధరాత్రి వరకు కూడా ఇటు విధుల్లో ఉండనున్నట్లయితే అధికారులు చెప్తున్న క్రమంలో ప్రజలందరూ కూడా కొంత రోడ్లపై వెళ్తున్న సందర్భంలో ఇటు ప్రమాదాలకు గురి కాకుండా సేఫ్గా వెళ్ళాలంటూ కూడా ఇటు ట్రాఫిక్ అధికారులు డైరెక్షన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. స్రవంతి.